ప్రభుకి స్తోత్రం. ఏ పని అయినా చేయటానికి అర్హతలు అనేవి కావాలి. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం లేదా వేరే ప్రైవేట్ సంస్థల్లో కానీ ఉద్యోగం చేయాలంటే అర్హతలు చూసి వాటికి సంబంధించిన అర్హతలు వారికి ఉంటేనే సెలెక్ట్ చేస్తారు. మరి ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగము, గొప్ప పని, జాబు ప్రభువు పని, ప్రభువు ఇచ్చే జాబు. దీనికి అంతకంటే గొప్ప అర్హతలు కావాలి. ఏమంటే ఆఫ్టర్ ఆల్ భూమి మీద కొన్ని దినాలకు అవసరమయ్యే ఉద్యోగాలకి ఎన్నో అర్హతలు చూస్తున్నప్పుడు ప్రభువు పనికి అర్హతలు అవసరం లేదంటారా? చాలా గొప్ప అర్హతలు కావాలి. ఆ అర్హతలు ఉన్నవారే ప్రభువు పని చేయాలి. అర్హత లేని వారు ప్రభు పని చేయటానికి వీలు లేదు. ఏమండి చూడండి, ఓడను కట్టడానికి దేవుడు నోవాహును మాత్రమే అర్హుడిగా ఎంచి నోవాహు ద్వారా ఓడ నిర్మాణం జరిగించాడు. మనుషులైతే ఓడ కట్టడానికి ఒక ఇంజనీర్ను లోకంలో ఓడ నిర్మాణానికి సంబంధించిన జ్ఞానం ఉన్న వారిని సెలెక్ట్ చేస్తారు. కానీ దేవుడు నీతిమంతుడైన నోవాహుని మాత్రమే ఓడ కట్టడానికి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి గొర్రెలు కాసుకునే వ్యక్తిని, దావీదుని ఒక రాజుగా అర్హుడిగా ఎంచాడు. దేవుని రిక్రూట్మెంట్ స్టైలు చాలా ఉన్నతంగా ఒక ఆధ్యాత్మికంగా ఉంటుంది. లోకంలో ఒక వ్యక్తి ప్రజల మీద నాయకుడు అవ్వాలంటే అతడు ధనమున్నవాడు, లేదంటే బాగా కేకలు వేసి అరిచేవాడు ఉంటే చాలు, వాడికి పరిశుద్ధత అవసరం లేదు. ఈరోజు లోకంలో నాయకులు మనం చూస్తున్నాం కదా, వాడు ఎంత వ్యభిచారైనా పర్వాలేదు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, వాడు రాష్ట్రానికి, దేశానికి నాయకుడైపోవచ్చు. కానీ దేవుడు అలాంటి వారిని సెలెక్ట్ చేయడు. అలాంటి వారు అర్హత లేని వారు దేవుని దృష్టిలో. కనుక దేవుడు ఎవరిని తన పనికి అర్హులుగా ఎంచుతాడు. ఎలాంటి వారు సంఘ నాయకులు కావాలంటే ఎలాంటి వారు అర్హులుగా చూస్తాడో ఒకసారి చూసినట్లయితే తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో తిమోతికి పౌలు గారు వ్రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు అంటే సంఘానికి, దేవుని ప్రజలకు నాయకుడిగా, కాపరిగా ఉండాలనుకునే వారికి ఉండవలసిన అర్హతల గురించి ఇక్కడ చెబుతూ అతడు నిందారహితుడుగా ఉండాలి. తర్వాత రెండవ అర్హతగా ఏకపత్ని పురుషుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి. ఒకే భార్యని కలిగిన వాడుగా ఉండాలి. ఈరోజు చాలామంది సంఘ నాయకులు, కాపర్లుగా ఉంటున్నవారు అఫీషియల్గానో అనఫీషియల్గానో 2-3 భార్యలను కలిగి ఉంటున్నారు. కొంతమంది అఫీషియల్గా 2-3 భార్యలు కలిగి ఉంటే, మరికొంత అనఫీషియల్గా కూడా అనేక మంది భార్యలు కలిగి ఉంటూ వీరు సంఘానికి కాపర్లుగా ఉంటున్నారు. ప్రజలు వీరిని గౌరవిస్తున్నారు, వీరి కాపర్లు అనుకుంటున్నారు అమాయకులైన ప్రజలు. కనుక ఈ అర్హతలు సంఘ కాపరికి ఏకపత్ని పురుషుడు అనే అర్హత ఉండాలి. నిందారహితుడై ఉండాలి. నిందలు మోపబడనివాడై ఉండాలి. మితానుభవుడు అయి ఉండాలి. అన్నింటిలో అధికంగా అతి చేసేవాడు కాకూడదు. అన్నింటినీ మితముగా అనుభవించగలిగేవాడు, మితమైన అనుభవం కలిగిన వాడు, అన్ని విషయాలు మితమైన వాడుగా ఉండాలి. అది ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి కలిగిన వాడై ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడు, మంచి బుద్ధి కలిగిన వాడుగా ఉండాలి. మర్యాదస్తుడై ఉండాలి. మర్యాద ఇచ్చేవాడు, గౌరవించేవాడు, ఎదుటివారితో మర్యాదగా మాట్లాడే
గుణం కలిగిన వాడుగా, మర్యాద ఇచ్చేవాడుగా ఉండాలి. అతిథి ప్రియుడై ఉండాలి. ఏమండి, అతిథి ప్రియుడుగా ఇతరులను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి. ఈరోజు సేవకులు అని చెప్పుకుంటున్న వారిలో ఈ అర్హత లోపించేవారు ఎక్కువ మంది. ఆతిథ్యం స్వీకరించేవారే కానీ ఆతిథ్యం ఇచ్చేవారుగా లేరు. చాలామంది ఈరోజు కాపర్లుగా చెప్పుకుంటున్న వారు వేరే వారి ఇంటికి వెళ్తే ఆతిథ్యం స్వీకరించాలి అనుకునేవారే కానీ తమ ఇంటికి ఆతిథ్యం ఇచ్చేవారుగా లేరు. బోధింపు తగినవాడై ఉండాలి. కాపరి బోధింపు తగి అర్హత లేనివాడు కాపరికి కాకూడదు. బోధించడం చేత కానప్పుడు నువ్వు కాపరిని అనుకోకూడదు. వాక్య సిద్ధాంతాలను ఎరిగినవాడుగా ఉండాలి. పునాది సిద్ధాంతం తెలిసినవాడై ఉండాలి. ఏమండి, అబద్ధ బోధకులు తప్పుడు బోధలు చేసి దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ఈరోజు ఎన్నో సంఘాల్లో నుంచి అబద్ధ బోధకులు సంఘ బిడ్డలను ఎందుకు తీసుకొని పోతున్నారంటే వీరు బోధించే సామర్థ్యం లేని వారుగా ఉంటున్నారు కనుక ఆ సంఘంలో నుంచి అనేక మంది అబద్ధ బోధకులు వారిని తప్పుదారి పట్టించి తీసుకుపోతున్నారు. ఇలాంటివి నేను చాలా చూశాను. ఈ సంఘంలోంచి వెళ్ళిపోయారండి అని అంటారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వీరికి ఆ బోధించే అర్హత వీరికి లేకపోవటం వలన, బోధించే సామర్థ్యం వీరికి లేకపోవటం వల్ల వీరి సంఘంలో ఉన్న వారిని వేరే వాడు బోధించి వారిని తప్పుదారిలోకి తీసుకుని పోయిన వారిని నేను చాలామంది నా అనుభవంలో చూశాను. చాలా సంఘాలు నేను చూశాను. ఎందుకంటే ఈ బోధకుడికి బోధించే సామర్థ్యం లేదు. అందుకనే ఈ సంఘంలోంచి తీసుకుని వెళ్ళిపోయాడు వేరే ఒకడు, అబద్ధ బోధల వైపు నడిపించాడు. ఇలాంటి వారు అందుకనే కాపరి అయిన వారు ఖచ్చితంగా బోధించే సమర్థత, బోధింపు తగినవాడుగా ఉండాలి. మద్యపాని అంటే తాగుబోతు కాకూడదు సంఘ కాపరి. ఏమంటే కొట్టువాడు కాకూడదు, అంటే జగడాలు ఆడేవాడు లేదా కొట్లాటలు గొడవలు పడేవాడు కాకూడదు. సాత్విక అపేక్ష లేనివాడై ఉండాలి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు సంఘమును ఎలాగూ పాలించును. ఇంటి వారిని ఏలేవాడై ఉండాలి. తన పిల్లలు తన స్వాధీనంలో ఉంచుకునే సామర్థ్యం కలిగిన వాడుగా ఉండాలి కాపరంటే. ఈ సామర్థ్యం, ఈ అర్హతలు లేనివాడు కాపరి కాలేడు. అర్హతలు లేవు. తన పిల్లలను, ఇంటి వారిని తన స్వాధీనంలో పెట్టుకోలేనివాడు, తన భార్యను, తన బిడ్డలను తన మాట వినేవారుగా చేసుకోలేనివాడు, అర్హత లేనివాడు, కాపరిగా అర్హత లేనివాడు. కనుక ప్రియులారా, ఇలాంటి వారే చాలామంది ఈరోజు సంఘాల్లో ఉన్నారు. ఈయన విశ్వాసం ఒకటైతే, ఈయన కాపరిగా ఉంటే ఈయన భార్య ఏమో విగ్రహాలను ఆరాధిస్తుంది. ఏమండి, ఈయన పిల్లలేమో విశ్వాస భ్రష్టులుగా ఉంటారు, ఈయనేమో సంఘ కాపరిగా ఉంటాడు. ఏమండి, ఇలాంటి వారు ఈరోజు సంఘంలో నాయకులుగా, కాపర్లుగా చలామణి అవుతూ ఒక అర్హత ఉంది, మేము కాపర్లము అని చెప్పుకుంటున్నారు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో ఇలాంటి వారి గురించి 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఇలాంటి వారు, ఈ అర్హతలు లేని వారు తన్ను తానే మోసపరుచుకుంటున్నారు. ఏమండి, ఈ అర్హతలు లేనివారు, ఈ అర్హత లేని కాపరి, తన పిల్లలను స్వాధీనపరుచుకోలేని కాపరి, తన కుటుంబాన్ని సరిగా నడిపించలేని కాపరి, పరిశుద్ధమైన జీవితం లేని కాపరి, పరిశుద్ధంగా బ్రతకని కాపరి, బోధింప సమర్థత లేని కాపరి, నేను కాపరిని అని
తనకు తానే నేను ఎన్నికైన వాడినని తనకు తానే ఎంచుకుంటున్నాడు. అలా ఎంచుకొని తానే మోసపరుచుకుంటున్నాడు. తర్వాత సంఘాన్ని, సమాజాన్ని మోసం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది కాపర్లుగా పిలువబడుతున్న వారు క్రైస్తవ్యంలో ఉన్నారు. అలాంటి వారిలో ఎక్కువ మంది ఈ అర్హతలు లేనివారే. ఈ అర్హత లేనివారు కాపర్లమని చెప్పుకుంటున్నారు. తమ కుటుంబాన్ని స్వాధీనపరుచుకోలేని వారు, ఏమండి, ఏకపత్ని పురుషుడిగా లేనివాడు కూడా కాపరిగా, బోధింప సామర్థ్యత లేనివాడు కూడా కాపరిగా చలామణి అవుతూ నేను కాపర్ని తానే నేను ఎన్నికైపోయిన కాపరిగా దేవుడు నన్ను కాపరిగా నియమించేశాడని తానే మోసం చేసుకుంటున్నాడు. ఏమండి, తానే మోసపరుచుకుంటున్న వారు అనేక మంది కాపర్లుగా ఈరోజు మనకు కనిపిస్తున్నారు పిల్లరా. ఏమండి, అందుకనే పేతురు గారు పత్రికలో చెప్తున్నారు ఒక మాట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో చూసినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:3 మీకు అప్పగింపబడిన వారిపైన అయినట్లుండక మందకు మాదిరిలుగా ఉండండి. ఏమండి, కాపరి ఇంక ఎలా ఉండాలంటే మందకు మాదిరిగా ఉండాలి. ఏమండి, మీకు అప్పగింపబడే వారిపైన ప్రభువులుగా ఉండకూడదు. మన విశ్వాసానికి ప్రభు ఎవరో? యేసుక్రీస్తు వారే. కాపరి కాడు. ఏమండి, ఏ విశ్వాసకి కూడా ఏమండి ప్రభువుగా చలమని చేయకూడదు, ఏ విశ్వాసం మీద కూడా. ఏమండి, తర్వాత చూసినట్లయితే కాపరి అనేవారు బలిమిచ్చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసి దాన్ని కాయుడి. సో కాపరి ఈ విధంగా ఉండాలి. ఏమండి, సిద్ధ మనస్సుతో చేసేవాడు, దేవుని పని చేయటానికి సిద్ధ మనస్సు కలిగిన వాడై ఉండాలి. బలిమి చేత కాదు, ఎవరో చెప్పారనో లేదంటే ఏదో చెయ్యాలి తప్పదు, మా నాన్నగారి పరిచర్య పోతుంది లేకపోతే అనో బలిమి చేత చేయటం కాదు. దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లభ అపేక్షతో కాక సిద్ధ మనస్సుతో చేయాలనే మనస్సు కలిగిన వారుగా ఉండాలి. ఈ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసి దాన్ని కాయాలి. ఇలాంటి వారే సంఘ కాపర్లుగా అర్హులు. అలాంటి అర్హత లేని వారు కాపర్లుగా చలామణి అవుతున్నారు ఈరోజు ఎంతోమంది. ఏమండి, ఇంకా చూసినట్లయితే పిల్లరా, ప్రార్థన చేయటానికి కూడా సామర్థ్యం, ప్రార్థన చేయటానికి కూడా అర్హత ఉండాలి. ఒకసారి యోహాను సువార్తలో 9:31 చూద్దాం. యోహాను సువార్త 9:31 రాయబడినటువంటి మాట చూసినట్లయితే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే అర్హత కలిగిన వారు చేసే ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. ఏమంటే పాపంలో కొనసాగుతూ పాపంలో జీవిస్తున్న వారి ప్రార్థన దేవుడు వినడు. అలాంటి వారి ప్రార్థన చేయటానికి కూడా అర్హులు కారు. ఏమంటే ఒకవేళ పాపులు ప్రార్థన చేస్తే తమ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొనే పశ్చాత్తాపడే ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు తప్ప పాపంలో కొనసాగుతున్న వారు ఏ ప్రార్థన చేసినా ఆయన వినడు. అసలు వారు ప్రార్థన చేయడానికి అర్హులు కారు. కనుక ప్రార్థన చేయాలన్నా సరే అర్హత అనేది ఉండాలి. నేను కీర్తన గ్రంథం 56వ అధ్యాయంలో కూడా చూస్తే, కీర్తన గ్రంథం 56వ అధ్యాయము కీర్తన 56:16 చూద్దాం పిల్లరా. 50 అధ్యాయం 16 కీర్తన గ్రంథం 50 అధ్యాయం 16 వచనంలో
భక్తిహీనులతో దేవుడు ఇట్లని సెలవిస్తున్నాడు, నా కట్టళ్ళు వివరించుట నీకేం పని, నా నిబంధన నీ నోట వచించేదవేమి. బోధించాలి అంటే అర్హత ఉండాలి. భక్తిహీనుడు బోధించడానికి అర్హత లేనివాడు. ఏమండి, అదే అంటుండే, భక్తి లేకుండా బోధించటం అనేది దేవుడు అంగీకరించడు. ఏమండి, భక్తి ఒకసారి ఒక సేవకుడు నాతో అన్నాడు, వాక్యానుసారంగా ఎవరు వెళ్ళిపోతారు, వాక్యానుసారంగా ఎక్కడ వెళ్ళిపోతాం, దేవుని ఆజ్ఞలన్నీ పాటించడం కష్టము అని అంటున్నాడు. కానీ దేవుని వాక్యం ఏముంది ఏమండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన కాడి సులువైనది అని రాయబడింది. కానీ ఒక కాపరి ఏమంటున్నాడో, ఆ అన్ని ఆజ్ఞలు ఎవరు పాటిస్తారు? అన్ని ఆజ్ఞలు పాటించడానికి కదా నిన్ను దేవుడు పిలిచింది. అన్ని ఆజ్ఞలు పాటించకపోతే, పాటించిన తర్వాత నువ్వు కాపరిగా ఉండు. అర్హత లేకుండా నువ్వు కాపరి ఎందుకు అయ్యో? అర్హత తెచ్చుకొని అవ్వాలి. ఏమండి, సో రోమీయులకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే, రోమాపత్రిక 2వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 2:22లో ఎదుటివానికి బోధించి నీవు, రోమపత్రిక 2:21లో, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? బోధించేవానికి ఉండవలసిన అర్హత ఏంటి? ఎదుటివానికి బోధిస్తున్నావు, నీకు నువ్వు ముందు బోధించుకోవాలి. నేను ఇది బోధిస్తున్నాను కదా, అసలు నేను ఇది పాటిస్తున్నానా? వ్యభిచారం గురించి బోధిస్తే నువ్వు అసలు వ్యభిచారం చేయని వాడై ఉండాలి, అప్పుడు నీ బోధించే అర్హత ఉన్నట్టు. దొంగతనం గురించి బోధిస్తే నువ్వు దొంగతనం చేయని వాడవై ఉండాలి, అప్పుడు నువ్వు బోధించడానికి అర్హుడు. అదే చెప్తున్నాడు, దొంగిళ్ళ వద్దని ప్రకటించి నీవు దొంగిల్లదవా? వ్యభిచరించవద్దని చెప్పుచొని నీవు వ్యభిచరించేదవా? విగ్రహాలను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ఏమండి, చూడండి, అంటే విగ్రహారాధన చేయకూడదని చెప్తూ విగ్రహార్పితాలు తినొచ్చు అంటే విగ్రహాలకు అర్పించిన తినేయచ్చు అని బోధిస్తూ విగ్రహారాధన చేయకూడదు అని బోధిస్తున్నారు ఈరోజు. ఏమండి, ఒక విజయప్రసాద్ రెడ్డి, ఒక BOEకి చెందినటువంటి వారు, ఒక అనీ జాన్సన్ అనే వ్యక్తి, వీరందరూ విగ్రహార్పితాలు తినేయచ్చు అని బోధిస్తూ విగ్రహాలకు ఆరాధన చేయకూడదని చెప్తారు. ఏమండి, ఇలాంటి అబద్ధ బోధకులు ఎంతోమంది వెళ్ళరా. కనుక విగ్రహాలను నశించుకుని నీవు విగ్రహంలో ఉన్నటువంటి అర్పితలు తినేయచ్చు అని బోధిస్తున్నాడు. గుళ్ళను దోచెదవా అంటే ఇదే. ఏమండి, వ్యభిచరించవద్దని చెప్పుచున్న నీవు 2-3 భార్యలను అఫీషియల్గానో అనఫీషియల్గానో కలిగి ఉంటూ నువ్వు బోధించే అర్హత నీకుంది అసలు? ఇలాంటి వారు అనేక మంది, వీళ్ళని ఫాలో అవుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఏమంటే వీళ్ళు బోధకులుగా ఉంటే వీరిని గొప్పవారిగా హెచ్చిస్తూ వీళ్ళు ఫాలో అవుతున్న వారు అనేక మంది కనిపిస్తున్నారు. కనుక ప్రియులారా, ప్రార్థన చేయాలన్న అర్హత ఉండాలి, బోధించాలన్న అర్హత ఉండాలి, కాపరిగా ఉండాలన్న అర్హత ఉండాలి. ఏమండి, దేవుడు పని చేయటానికి, దేవుని సేవ చేయటానికి ఈ అర్హతలు లేని వారు చేయటానికి వీలు లేదు. ఏమండి, అదే అంటున్నాడు దేవుడు, నా కట్టలు నీకు వివరించడం నీకేం పని. ఏమండి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుబాటు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు దిద్దుకోవటం, లోపాలుంటే దిద్దుకోవాలి. అర్హత లేకపోతే అర్హత తెచ్చుకొని చేయాలి. అర్హత తెచ్చుకోకుండా, అర్హత లేకుండా బోధించేసి అనేక మందిని తప్పుదారి పట్టించటం, అది ఎంత పాపం. ఏమండి, ఇలాంటి వారు అనేక మంది కనిపిస్తున్నారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని
తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయాలు మనందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. చూడండి పిల్లరా, బోధకుడికి ఉండవలసిన అర్హత ఏంటంటే మాట యందు తప్పని వాడుగా ఉండాలి. ఏమండి, తనలో లోపాలని సరిచేసుకోవాలి. కాబట్టి మనందరూ తప్పిపోవచ్చున్నాం. సో మాట తప్పిపోయి పుట్టుకొక మాట రోజుకొక మాట చెబుతూ బాధకుడిగా చలమైన అవటానికి అర్హత లేదు అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఏమండి, కనుక పిల్లరా, అలా మనం ఒకవేళ అర్హత లేకుండా బోధిస్తున్నామేమో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. అర్హత లేకుండా బోధిస్తే క్షమించమని ప్రభువుని అడిగి అర్హత తెచ్చుకున్న తర్వాత దేవుని పని చేయాలి. అర్హత తెచ్చుకున్న తర్వాత చేయాలి. అర్హత తెచ్చుకోకుండా కాదు, అర్హత లేకుండా చేయకూడదు. సాతాను ఏమంటాడంటే అర్హత లేదు కాబట్టి నువ్వు చేయకు దేవుని పని అంటాడు. కాబట్టి మన అర్హత తెచ్చుకొని తర్వాతే దేవుని పని చేయాలి. అర్హత లేకుండా చేయకూడదు. బోధించి అర్హత లేకుండా చేయకు. ఏమండి, ప్రార్థన చేసి అర్హత లేకుండా ప్రార్థన చేయకు. ఏమండి, ఈరోజు ఎంతోమంది అలా చేస్తున్నారు. అందుకనే యాకోబు గారు అంటున్నారు, మరీ కఠినమైన తీర్పు మరీ కఠినమైన తీర్పు ఉంది. 3rd డిగ్రీ ఉంటుంది. అర్హత లేకుండా చేసే పనికి శిక్ష కఠినంగా ఉంటుంది. ఆనాటి పరిసయ్యులు సద్దుకయ్యులు ప్రభువారు ఉన్న కాలంలో వారు కూడా అలాంటి వారుగా ఉన్నారు. వారు చెప్పుదిరే కానీ చెయ్యరు. ప్రభువారు చెప్పారు వారి గురించి. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో చూద్దాం. ఏమండి, వారిని ప్రభువారు ఏ విధంగా అబద్ధ బోధకులను ఖండించాడో. ఏమండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం చూసినట్లయితే వారు ఏం చేస్తారు, వారికి ఉన్న లక్షణాలు ఏంటి అబద్ధ బోధకులకి. ఇక్కడ చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవటానికి మీరు సముద్రము భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఇక్కడ అబద్ధ బోధకులు ఎలా ఉంటారంటే వారిని తమలో కలుపుకోవటానికి, తమ మతంలో లేదంటే తమ బోధల్లో కలుపుకోవటానికి వారు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదానికి మొత్తం గాలించేస్తారు. కలిసిన తర్వాత అతను నరకపాత్రుడు 2 అంతల నరకపాత్రుడిగా చేస్తారు. ఇది అబద్ధ బోధకులకి చేసే పని. వారు బోధించుదురే కానీ చెయ్యరు. వారు బోధిస్తారు కానీ పాటించరు. వారి బ్రతుకు పరిశుద్ధంగా ఉండదు. ఏమండి, తర్వాత ఇక్కడ వారిని అయ్యో వేషధారులారా, వేషధారులు వెలుగుదూత వేషం వేసుకునేవారు. వారు గర్జించే సింహం అనుచరులు వారు అని స్పష్టంగా ఇక్కడ ప్రభువారు చెప్పారు. ఇంకా వారు సర్ప సంతానం, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 33లో సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు అని ప్రభువారు చెబుతున్నారు. కనుక ఈరోజు చాలామంది బోధకులు లేదంటే అబద్ధీకులు, అర్హత లేనివారు, ఈ అర్హత లేని వారే అబద్ధీకులు. అర్హత లేకుండా దేవుని పని చేసేవారు అబద్ధీకులు అనే విషయం మనం తెలుసుకొని వారి విషయంలో జాగ్రత్తగా ఉందాం. కాబట్టి ఎవరైనా అర్హత లేకుండా ఎంతవరకు దేవుని పని చేసినట్లయితే
ఆ విషయంలో మారుమనసు పొంది అర్హత తెచ్చుకొని ప్రభు పని చేయాలని మనవి చేస్తూ నేను ఈ మాటలను